మేడం నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటో? చాలా చాలా బాగుంది. ప్రజలు ఆకలి తీరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆకలి తీరుస్తున్నారు. గతంలోనూ 5 రూపాయలు భోజనం అనేసరికి కడుపు నిండా తిని కష్టపడి పనిచేసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా ఆనందపడుతున్నారు ప్రజలు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్ పార్టీ వచ్చిన తర్వాత తీసేశారు కదమ్మా, మొత్తం నేలమాటం చేసేశారు. ప్రజలు ఎంత బాధపడ్డారు. సగం అదే ఆయనకి దెబ్బ కొట్టింది. కడుపు దగ్గర అన్నం, నోటి దగ్గర అన్నాన్ని తీసేసి అతను ఏమి సాధించలేకపోయాడు. అది ఈరోజు అన్న క్యాంటీన్ల మీద కూడా విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. విరాళాలు సేకరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి జోలు పట్టుకోవడానికి కూడా వచ్చేసారు. ఈరోజు పథకాలు గాలికి వదిలేసినట్టే అన్న క్యాంటీన్లు ముష్టి భోజనం పెడతా ఉన్నారని చెప్పేసి కూడా విపరీతమైన ట్రోలింగ్ చేయడం కానీ ఎలా చూడొచ్చు మేడం? బాబు గారు ఏది చేసినా ప్రజలు మంచిగా చేస్తారు. ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. బాబుకి అనుభవం ఎక్కువ. అనుభవంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఎన్ని పథకాలు అయితే పెట్టారో అన్ని పథకాలకి న్యాయం సమకూరుస్తారు. కానీ ఇవన్నీ ఈ అబద్ధపు మాటలు మా దృష్టిలో ఇవన్నీ అబద్ధం మాటలు. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చక్కగా నిద్రపోతున్నాము. మాకు అన్నం లేకపోయినా పర్వాలేదు అన్నంత బలం మాకు వచ్చింది ఈ పార్టీ వచ్చాక. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేస్తాం, శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఆయనతోని మా జీవితం, మా పిల్లల జీవితాలు ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆయన మళ్ళీ 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 తెలుగుదేశం తరపున ఆయన నిలబడాలని, మళ్ళీ మళ్ళీ అతనే రావాలని మేమందరం, ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాజధానిని ఏం చేశారండి? రాజధానిని ఏం చేశారు? 3 రాజధానులు అన్నాడు. ఆయన ఏమన్నా చేయగలిగాడా? జగన్ ఏమీ చేయలేకపోయారు. ఆయన వయసు చిన్నది, అనుభవం లేదు. కానీ ఆయనకి ఇచ్చేశారు, పదవి ఇచ్చేశారు. పదవి ఇచ్చిన తర్వాత ఎన్నో బిల్డింగులు కూలమట్టం చేసాడు ఆయన ఏమీ సాధించలేదు. అదే దెబ్బ కొట్టింది ఆయనకి. కాకపోతే ఇప్పుడున్న ప్రజలు, బిడ్డలు, చదువుకున్న పిల్లలు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ, స్త్రీలే కానీ, చిన్నపిల్లలే కానీ అందరూ కూడా బాబు గారిని తనుసుకొని పడుకుంటున్నారు. ఆ దేవుడు ఉంటే మాకు చాలు అనుకుంటున్నారు. ఆయన ద్వారాగా మేము బతుకుతాం. ఇంకా 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 ఇప్పుడు ఈ పార్టీ ముగ్గురు కలిశారు. పురంధేశ్వరి ఉంది. నిజం అనే మాటకి నిజం గెలవాలి అని వచ్చింది ఆవిడ ముందుకి. భువనేశ్వరి పురంధేశ్వరి గారు కొన్ని ఫీజు ఇచ్చారు. ఏంటి? చదువుకున్న పిల్లలకి ఎలా చేయాలి, వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళకి ఎలా చేయాలి. ఆవిడ ఫీజు అందరికీ నచ్చింది. పురంధేశ్వరి అవ్వచ్చు, భువనేశ్వరి అవ్వచ్చు. అసలు వీళ్ళు చెప్పినది అయితే ఇన్నాళ్ళకి చదువుకున్న పిల్లలు కావచ్చు, మా వయసు వాళ్ళు కావచ్చు, చాలా ఆనందంగా, చాలా చాలా ఆనందంగా విన్నారు. వాటి ద్వారాగా మనం ఎలా ఫాలో అవ్వాలని కూడా ఫాలో అవుతున్నారు. ఈరోజు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు కదా, ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? ప్రజా సమస్యలు ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అంటారు? అసలు వాళ్ళు వచ్చినప్పటికీ, ప్రజలు వచ్చినప్పటికీ, మా కష్టం ఇది అనుకొని వచ్చినప్పటికీ వాళ్ళు ఎంత టైం అన్నా తీసుకొని ఎంత నవ్వుతూ స్వీకరిస్తున్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత ఇంట్లో మనుషులు కూడా, తోడబుట్టిన అన్నదమ్ములు కూడా అలా చూడరు. వచ్చిన వాళ్ళకి, ప్రజా దర్బార్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా అంత చక్కగా చూస్తున్నారు లోకేష్ బాబు గారు. చాలా చాలా ఆయన్ని చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. ఆయన మర్యాదకి, ఆయన సాంప్రదాయానికి. ఏమి సాంప్రదాయకం ఇచ్చిందండి వైసీపీ పార్టీ? టీవీ పెడితే అన్ని బూతులే కదండి. ఏమి పద్ధతిగా ఒక్క మాట ఏ రోజైనా వచ్చిందా? తెల్లారితే లోకేష్ బాబుని చూస్తున్నాం, చంద్రబాబుని చూస్తున్నాం, జనసేన పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకప్పుడు ఎన్ని మాటలైతే అన్నాడు అన్నీ నిజం చేసుకొచ్చాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు నిజం చేసుకొచ్చాడు ఆయన. కానీ ఈ 3 కలిశాయి. ప్రజలకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా చాలా ఆనందంగా నిద్రపోతున్నాం. మాకు అది చాలు. మళ్ళీ మళ్ళీ మాకు ఇదే రావాలని మా కోరిక.